ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏ టైంలో ఎవరు? కమాన్ శివగామి, గో. శాంతమ్మా, సుజాత, సుజాత, ల్యాండ్ లైన్ కి ఫోన్ వస్తుంది చూడు. గో గో. ఎస్. టాబ్లెట్ వేసుకో శివగామి, టాబ్లెట్ వేసుకో. ఎస్. శివగామి, రేపొద్దుటి కల్లా నీ కడుపులో బిడ్డ ఫినిష్. టాబ్లెట్ వర్క్ అవుతున్నట్టుంది. మామయ్య, మామయ్య, ఏమైంది? టాబ్లెట్ ఇచ్చేసాను. ఇచ్చేసావా? గుడ్ జాబ్. ఇక శివగామి పని ఫినిష్. గుడ్ జాబ్ నందిని, గుడ్ జాబ్. నాకు తెలుసు నువ్వు సాధిస్తావని నాకు తెలుసు. యు ఆర్ మై ఫేవరెట్. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. అవునవును, ఈ విషయం ఆదికి చెప్పాలి. ఆది, నీకు విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తావు. ఎగిరి గంతేస్తానో ఉత్తి కారేస్తానో తర్వాత చెప్తాను. ముందు మ్యాటర్ చెప్పు మామ. మీరు ఫోన్ చేసేది 2 సార్లు. ఒకటి చెప్పిన పని పూర్తయిందని చెప్పడానికి, 2 పని అవ్వలేదని ఏడవడానికి. పర్వాలేదు చెప్పు మామ. నీకింకా అర్థం కాలేదా? శుభవార్త, దుర్వార్త. శుభవార్త అది. శుభం. అయితే నేనిచ్చిన టాబ్లెట్ శివగామి చేత తినిపించారన్నమాట. అవును, ఎగ్జాక్ట్లీ. ఈ క్రెడిట్ మొత్తం నందినికి దక్కుతుంది. ఇస్తాను, తీసుకోమ్మా. అన్నా, చెప్పు చెప్పు. శివగామి రోజు వేసుకునే టాబ్లెట్ ప్లేస్లో నువ్విచ్చిన టాబ్లెట్ ని తీసుకెళ్లి పెట్టాను. మనం టాబ్లెట్ ఇవ్వాలనుకునే టైంకి తను టాబ్లెట్ వేసుకోవాల్సి రావడం. గుడ్ గుడ్. శివగామి, ఆ టాబ్లెట్ వేసుకునే వరకు నేను అక్కడే ఉన్నాను.
వేసుకుంది కదా? ఆ నిన్నెవ్వరూ చూడలేదు కదా? లేదన్నా. వెరీ గుడ్. ఇప్పుడు ఆ శివగామికి ఏం జరిగినా తన మీదకే వెళ్తుంది. మీరు జాగ్రత్త. ఆ, విషయాన్ని గుట్టుగా ఉంచండి. అలాగే అన్నా. రేపు నువ్వు షాపింగ్కి వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్లు కొనుక్కో. షాపింగా? ఏమైనా కొనుక్కోనా? థ్యాంక్ యూ అన్నా. అది మరి నాకేం లేదా? నీకే ఉంది మావా, ఒక బాటిల్ ఇస్తే చాలు. నా సంగతి వదిలే. మీ పిన్ని బుంగమూతి పెట్టుకుంది. సరే, మీరందరూ కలిసి షాపింగ్ చేసుకోండి. సరే అది. శివగామి, తెల్లారేసరికి కడుపులో ఉన్న నీ బిడ్డ బతుకు తెల్లారిపోతుంది. నందిని, అమ్మా అమ్మా, మీరెందుకు ఈ పనులన్నీ చేస్తారు? మీరు కూర్చోండి, కూర్చోండి. మీరు మేమున్నది ఎందుకు ఈ ఇంట్లో? నువ్వు ఊడుస్తూ ఉండు. మీరసలే ఒట్టి మనిషి కూడా కాదు. గుడిలో దేవతలాగా అలా కూర్చోవాలి. నేనీ మాత్రం పని చేయకపోతే నాకు నార్మల్ డెలివరీ అవ్వదు. మీరిలాగే నన్ను ఇంట్లో పనులు చేయకుండా కంట్రోల్ చేస్తే నేను ఏదైనా జిమ్లో చేరి ఎక్సర్సైజులు, ఏరోబిక్స్ స్టార్ట్ చేస్తాను. ఏంటి? జ్యూస్ తాగి కూర్చుని ఎక్సర్సైజ్ చేస్తారు కదా, అదా? అవును. తల మీద ఒక మొట్టికాయ వేస్తాను. ఆ, ఎవరి తల మీద? నా తల మీద? కాదు కాదు, మిమ్మల్ని జిమ్లో చేర్చుకుంటాడు కదా, అతని తల మీద. కడుపుతో ఉన్న స్త్రీ అంటే గ్లాసు లాంటిది. గట్టిగా పట్టుకున్నా, తేలిగ్గా పట్టుకున్నా ప్రమాదమే. పగిలిపోయే అవకాశం ఉంటుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. సరే, నేను కూర్చుని ఏం చెయ్యాలి? నేను ఊడుస్తున్నాను కదమ్మా, చూస్తూ ఉండండి. ఎక్కడైనా దుమ్ముంటే చెప్పండి చాలు. నేనిచ్చిన మాత్ర వేసుకున్నట్టయితే శివగామికి ఈ పాటికి అబోషన్ అయ్యి చావు బ్రతుకుల మధ్య పోరాటం చేస్తూ ఉండాలి కదా. ఇక్కడ చూస్తే చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంది కదా. ఇదెలా సాధ్యం? ఇదేంటిది? టాబ్లెట్. రాత్రి వేసుకోమని ఇచ్చాను. అమ్మగారు ఎందుకు వేసుకోలేదు? అది ఎప్పుడు ఇంతేనమ్మా మీరు. మీరు నన్నిలా మోసం చేస్తారని అనుకోలేదు. నేనేం చేశాను? రాత్రి నేను ఎన్నిసార్లు చెప్పాను టాబ్లెట్ వేసుకోమ్మా, టాబ్లెట్ వేసుకోమ్మా అని. అయినా ఎందుకు వేసుకోలేదు? ఎందుకు వేసుకోలేదు? వేసుకున్నాను కదా. అబద్ధం చెప్పకండి. అరే, నేను వేసుకున్నాను శాంతమ్మా. మీరు వేసుకుంటే మరి ఈ టాబ్లెట్ ఎందుకు ఇక్కడుంది? ఏది? దేవుడా, ఇదేంటిది? నేను వేసుకున్నాను కదా, మరి ఈ టాబ్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది? నేనిచ్చిన మాత్ర కాకుండా శివగామి వర్షాలు మాత్ర వేసుకుంది. ఇప్పుడు ఆ పేరు చూసి శివగామి కనిపెట్టేస్తుందేమో.